గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి భారీగా చెత్త పేరుకుపోయింది. లంక గ్రామాల రహదారి అరవింద వారధిపై భారీగా చెత్త పేరుకుంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగిస్తున్నారు. ప్రస్తుతం అరవింద వారధిపై ఉన్నటువంటి పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం అరవింద వారధిపై ఉన్నాం. కొల్లూరు మండలంలో ఉన్నటువంటి ఈ అరవింద వారధి సమీపంలోని లంక గ్రామాలను కలపడానికి ప్రధానమైనటువంటి బ్రిడ్జి. నిన్న వచ్చినటువంటి భారీ వరద ఏదైతే ఉందో అది ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ముంచెత్తినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చెత్త భారీగా ఇక్కడ అరవింద వారధి మీద పేరుకుపోయింది. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ అరవింద వారధిని కూడా క్లియర్ చేసే పనిలో పడింది. ఎందుకంటే ప్రధానంగా మనం కొల్లూరు ప్రాంతం నుంచి లంక గ్రామాలకు వెళ్లాలంటే ఈ అరవింద వారధి అనేది దాదాపు 7-8 గ్రామాలకు ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ మార్గం లేకపోతే 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. ఇప్పటికే మనం లంక గ్రామాల నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ అరవింద వారధి మీద ఉన్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలుగా అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామాల నుంచి బయటికి రావాలంటే రాలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం లోపల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంటే లోపల ఎట్లా ఉంది పరిస్థితి? నాది కొల్లూరు అండి. లోపల వస్తానికి దోవలేదు సార్. లంక గ్రామాలు ఈ బ్రిడ్జి మీద ఎత్తున పడిపోయి పైగా వెళ్ళినాయి వాటర్. పైనుంచి వెళ్ళి అది సార్. ఎన్ని ఊళ్ళు ఉన్నాయండి లోపల? 6-7 లంక గ్రామాలు ఉన్నాయి. చింతల లంక, సుగ్గల లంక, పెదలంక, అన్నవరం లంక, 7 లంకలు ఉన్నాయి సార్. సుగ్గుల లంక నుంచి ప్రారంభం అవుతుంది నది పాయ కదా, పెదలంక నుంచి సార్. అది సో లోపల అయితే 7 లంక గ్రామాలు ఉన్నాయి. 7 లంక గ్రామాలకి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడ మనం చూస్తున్న అరవింద వారధి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ మొత్తం కూడా కృష్ణానది ప్రవాహం. ఈ ప్రవాహం వెళ్లి మనకి హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 రోజుల క్రితం అమావాస్య ఉన్న కారణంగా ఎదురు తనటం వల్ల, అంటే సముద్రం ఎదురు తనటం వల్ల ఈ అరవింద వారధి బ్రిడ్జ్ పై కూడా ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్లడ్ అయితే అరవింద వారధి ఫ్లడ్ కూడా ఎక్కింది. ఈ మొత్తం కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. లోపల లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతానికి బాగానే ఉందండి. గత 3 రోజులుగా నదీ గర్భంలోని ఊర్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడైతే అన్ని ఊర్లు చాలా వరకు బయటకు వచ్చినాయి. కానీ బురద అన్ని శానిటేషన్ మాకు ఎక్కువ చేయాలి. దోమలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా తొందరగా చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుచున్నాం. ఇది అంటే ఫ్లడ్ దీని మీదకి వచ్చేసిందండి. పైన ఈ రోలింగ్ పైన దాకా వచ్చింది. పైన ఒక 5 అడుగుల వరకు వచ్చిందండి. ఎప్పుడన్నా అరవింద వారధి మునిగిపోవడం చూసారా? చూడలేదు. 2009 కూడా వచ్చింది కానీ ఇంత హైగా రాలేదు. దీనికన్నా ఎక్కువ వచ్చింది ఇప్పుడు. సో అరవింద వారధి మునిగిపోయేంత ఫ్లడ్ అయితే వచ్చింది. దీని మీదుగా అంటే ఆ వారధి పైనుంచి ప్రవాహం కొనసాగిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ చెత్త పేరుకుపోవటం, ఈ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలకు రహదారులు మూసుకుపోవటం, అంటే ఈ మొత్తం కూడా నదీ గర్భంలోనే ఉంటాయి. గ్రామాలు మొత్తం కూడా నదీ గర్భంలో ఉంటాయి. సుగ్గున లంక నుంచి స్టార్ట్ అవుతుంది. సుగ్గున లంక నుంచి ప్రారంభమయ్యే నదీ గర్భంలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఇటు పోతార్ లంక, బట్టిప్రోలు వరకు కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మరికొద్ది సేపట్లోనే లంక గ్రామాలకు సంబంధించిన రహదారులు మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులో రాబోతా ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే 2 రోజుల పాటు కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, NTV, అరవింద వారధి నుండి.